హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే కారమన్నం ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ కారమన్నం చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేశారనుకోండి, ప్రతిసారి కూడా మీరు ఖచ్చితంగా ఇదే చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. స్టవ్ పై కడాయి పెట్టి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లీలు కాస్త ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలు కాస్త ఎక్కువగానే వేసుకోవాలి. ఎక్కువగా వేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. ఉల్లిపాయ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు, కరివేపాకు, సరిపడా కారం వేసుకోవాలి. కారం మీరు తినేదాన్ని బట్టి తీసుకోవాలండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఉడికించిన అన్నం వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక్కరికి సరిపడా అన్నం తీసుకున్నానండి. ఈ అన్నం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా రెడీ అయిన అన్నంని వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు నిమ్మరసం వేసుకోవాలండి. నిమ్మరసం వేసుకోవడం వలన అన్నం టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ నిమ్మరసం పూర్తిగా మీ ఆప్షనల్ అండి. నచ్చితే వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్వాలేదు. కానీ వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఎంతో రుచిగా ఉండే కారమన్నం రెడీ అయింది. ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి.